మరి చక్రవర్తి సారు మనకు నిరంతరము ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తున్నారో అందులో భాగంగానే చెడు లక్షణాల గురించి సార్ చెప్పినటువంటి టాపిక్ నేను ఎంచుకోవడం జరిగింది. మరి చెడు లక్షణాలు అంటే ఏమిటి? చెడు లక్షణాలు పోవాలంటే ఏం చేయాలి? యోగీశ్వర్లు సమత్వం గురించి ఏం చెప్పారు? మరి సార్ 18వ తారీఖున చెప్పినటువంటి ఈ జూమ్ సెషన్లో ప్రతి సందర్భంలో కూడా సారు ఒక ఉపమానం చెప్తూ దాని ధ్యానానికి ఉపమాన ధ్యాన సందేశాలని సార్ ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నారు. మరి ఒకసారి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రావరాసరి వారికి, మరి బ్రహ్మదృష్టి అదృష్టమైన వారికి, మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చెడు లక్షణాల్లో చులకనగా చూడడం, తక్కువగా భావించడం, అవమానించడం ఉన్నారు సార్. 3 పదాలు వాడారు సార్. చులకనగా చూడడం, తక్కువగా భావించడం, అవమానించడం అన్నారు. ఈ 3 పదాలు చూస్తే మన ప్రవర్తనలో దీనికి ఒక చిన్న ఉదాహరణ. నేను మా ఫ్రెండ్ ఒకసారి తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ తిరుమల కొండ మీద నేను సింధుర ఇద్దరం కూడా మా ఫ్రెండ్తో పాటు అలా వెళ్తున్నప్పుడు చిల్లర ఇసిరేస్తున్నాడు వాళ్ళకి. అంటే చేత్తో తీసుకొని ఇవ్వకోకుండా ఇసిరేస్తుంటే ప్రవర్తనలో అది కనిపిస్తుంది. ఎదుటి వారిని చులకనగా చూస్తున్నామా లేదా అనే విషయం. ఇప్పుడు ఇంటికి ఇది ఒక విషయము. ఇంకొక సందర్భము, బయట వారు ఎవరో ఇంటికి వచ్చారు అంటే బంధువులు అనుకోండి, వారి ముందు భార్యతో ప్రవర్తించే విధానం అక్కడ కూడా చులకనగా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి తక్కువగా భావించడం అంటే ఇది ఆలోచన, భావం. రావరా సార్ ఎప్పుడు కూడా నేను మొట్టమొదటి నుంచి సార్ను గమనించినటువంటి విషయం ఏంటంటే, భావానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు ఏ పనులు చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఏ భావంతో చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నేను మొట్టమొదటి నుంచి సార్లో ఈ విషయం బాగా గమనిస్తున్నాను. నువ్వు 10 రూపాయలు దానం చేసావు, లోపల తిట్టుకుంటూ దానం చేసావు, భావం సరిగ్గా లేదు, ఏం ఉపయోగం? కానీ దానం అయితే ఇచ్చావు. అంటే తక్కువగా భావించడం, అవమానించడం. అవమానించడం అంటే మాటలతో ఏం చేతరాదు అన్నట్లుగా మాట్లాడడం. అంటే సార్ ఇక్కడ ఆలోచనలకి, అంటే భావానికి, మాటలకి, చేష్టలకి, ఈ మూడిటికి సార్ 3 పదాలు చెప్పడం జరిగింది. మరి అడుక్కునే వాళ్ళని, భిక్షగాళ్ళని చాలా చులకనగా చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భార్యను కూడా చాలా చులకనగా చూస్తుంటారు. భర్తకు నచ్చనటువంటి పని చేసినప్పుడు ఒకటి వాళ్ళని ఏదో విధంగా అవమానించడం, భర్తకు నచ్చనటువంటి పని చేసినప్పుడు భార్యని ఏదో విధంగా మాటలతో అవమానించడం. అది ఒకటి అంటే అవమానించడం అనేది కూడా ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నప్పుడు అవమానించవచ్చు, ఇంకా ఇంట్లో ఇంకొందరు మంది ఉన్నప్పుడు అవమానించడం వేరు. బంధువులు కానీ ఇంకా ఎవరైనా స్నేహితులు కానీ వచ్చినప్పుడు వాళ్ళ ముందర అవమానించడం. ఏం తెలియదులే, ఇంకేం తెలుసు, అమాయకుల పట్ల మన వ్యవహార తీరు. దీనికి సార్ ఏం చెప్పారంటే, ఈ చులకనగా చూడడము అంటే ప్రవర్తనను ఆ విధంగా కలిగి ఉండడము, లోపల భావము తక్కువ, నేను ఎక్కువ, నేను సంపాదిస్తున్నాను, ధనాన్ని సంపాదిస్తున్నాను, కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఎక్కువ, నువ్వు సంపాదించకుండా ఇంటిలో వంట చేస్తున్నావు కాబట్టి నువ్వు తక్కువ. మరి అదేవిధంగా ధనం ఉన్నవారిని గొప్పగా చూడడము, ధనం లేని వారిని తక్కువగా చూడడం, పదవులు ఉన్నవారిని ఎక్కువగా భావించడం, లేని వారిని తక్కువగా భావించడం. మరి అందరినీ సమానంగా చూడడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటిది అని సార్ చెప్తూ, మరి ఇటువంటి తేడాలు చూస్తున్నాము అంటే ఆ చెడు లక్షణాలు ఉన్నాయి గనుకనే ఆ అసమానతలు ఉన్నాయని చెప్తూ, మరి ఈ చెడు లక్షణం పోవాలి అంటే ఆ చెడు కర్మలు చేయకోకుండా ఉండాలి. దానికి ఎంతో శుద్ధి చేసుకోవాలి మనసు. కొద్దో గొప్ప అశుద్ధంగా ఉన్నా సరే దానికి తగినంతగా ఆ చెడు లక్షణాలతో చెడు కర్మలు చేస్తూనే ఉంటారు. చెడు కర్మలు చేస్తున్నంత వరకు, చెడు లక్షణం ఉన్నంత వరకు కర్మలు దగ్ధం కావు అని సార్ చెప్పడం జరిగింది. కర్మలు పూర్తిగా దగ్ధం అయితే తప్ప, ఈ చెడు కర్మలు చేయకోకుండా ఉంటే తప్ప అతీంద్రియ శక్తులు కానీ అతీంద్రియ జ్ఞానం కానీ రాదు అని సార్ చెప్పారు. మరి అతీంద్రియ శక్తులు అంటే సార్కి సంబంధించినటివే సార్ 2 శక్తులు చెప్పారు. ఒకటి గత జన్మలు చూడడము,
తన జన్మలు చూసుకోవడము, ఎదుటివారి యొక్క గత జన్మలు చూడడం. ఇది తటవర్తి సార్కు ఉన్నటువంటి దివ్య దృష్టి. సార్ రెండో విషయం కూడా చెప్పారు. ఇది కూడా సార్కు ఉన్నటువంటి శక్తే. ఎదుటివారి యొక్క భావాలను తెలుసుకోగలడం, వాళ్ళు ఏమనుకుంటున్నారో ముందుగానే తెలుసుకోగలడం, వాళ్ళ మనస్సులను చదవడం, ఇది కూడా సార్కు ఉన్నటువంటి శక్తి. ఈ రెండు శక్తుల గురించే సార్ ఆ రోజు ఆ క్లాసులో చెప్పడం జరిగింది. ఈ రెండు శక్తులు సార్కు ఉన్నాయని నాకు ఇలా తెలుసు అంటే, ఎన్నో సందర్భాల్లో నాకు చెప్పారు కనుక, అంటే ఉన్నాయని చెప్పలేదు, సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు నేను రాయచోట్లో చేసే పనుల గురించి భీమవరంలో కూర్చొని నాకు చెప్పడము, తర్వాత అనుకోకముందే వాళ్ళు ఏమనుకుంటారో అని ముందే చెప్పడము, ఏం చెప్తారో అని ముందే చెప్పడము, ఇవన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో సార్లు గమనించడం జరిగింది. కాబట్టి ఎన్ని శక్తులు సార్కి ఇప్పుడు కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఇవేమి తెచ్చుకున్నట్టు ఏం కాదు, గత జన్మల నుంచి ఉన్నటువంటివే. మరి ఈ శక్తులు సిద్ధులు మరి వీటిని దేనికి ఉపయోగించాలి అంటే, జ్ఞానం పెంచుకునే దానికి ఉపయోగించాలి. మరి జ్ఞానం అంటే అతీంద్రియ జ్ఞానము, అంటే ఏ కళ్ళతో చూడలేనటువంటిది చూడడము, ఏ చెవులతో వినలేనటువంటిది వినడము, చెప్పలేనటువంటిది చెప్పడము, ఇదే అతీంద్రియ జ్ఞానము. మరి ఇటువంటి అతీంద్రియ జ్ఞానము వస్తే తప్ప ఆత్మ అన్నటువంటి విషయాన్ని ఎంతగా చెప్పినా కూడా నువ్వు శరీరం అన్నట్టుగానే జీవిస్తావు, ఆత్మ అన్నట్టుగా ఎట్టి పరిస్థితులు జీవించలేవు అని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మరి అటువంటి అనుభవం రావాలి అంటే అటువంటి మూడవ కన్ను కావాలి. మరి అటువంటి కర్మలన్నీ కూడా మనం చెడు కర్మలన్నీ తొలగించుకోవాలి అన్నా, మరి ఆ చెడు లక్షణం లేకుండా చేసుకోవాలన్నా ముందు మనము ఆ తీవ్ర ధ్యాన సాధన చేయాలి, సాత్విక శాకాహారం తీసుకోవాలి. మరి ఆ విధంగా అయితేనే ముందు ఈ చెడు లక్షణాలన్నీ పూర్తి చేసుకుంటే తప్ప మనము ఆ స్థితికి చేరుకోలేము. కాబట్టి ముందు ఇక్కడ మొదలు పెట్టాలి అని సార్ చెప్పడం జరిగింది. మరి మూడో కన్ను లేనిదే అనుభవపూర్వకంగా నేను ఆత్మను అన్నటువంటిది తెలుసుకోలేనిది, నేను ఆత్మను అని ఎన్నిసార్లు అనుకుంటున్నా కూడా పూర్తిగా ఆత్మస్థితిలో ఉండలేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, సార్ ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, నువ్వు ఈ జ్ఞానం అంతా తెలుసుకుంటూ ఒక్కొక్కటి చెడు లక్షణాన్ని నువ్వు సరి చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే నీ సాధనను పూర్తి చేసుకున్న దానికి ఒక జన్మ సరిపోతుంది అన్నాడు సార్. అప్పుడు ఒకేసారి క్రమక్రమంగా అన్ని పూర్తి అయిపోతాయి. ఈ జ్ఞానం అంతా ఒక్కసారి అనుభవంలోకి వచ్చేస్తుంది, ఒక గట్టి సాధన జన్మతో అని సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఏది సాధించలేనిదంటూ ఏమీ లేదు, అది ఈ జన్మలో కూడా పూర్తి చేసుకోవచ్చు. ఒక సందర్భంలో పత్రి సార్ ఏమన్నారంటే, ప్రేమనాథ్ సార్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు ధ్యాన మహాచక్రంలో. అదే ఒక వీడియోలో చెప్తూ సారు ఏమన్నారంటే, ఏమయ్యా ఎప్పుడు సాధన ధ్యానం ఎప్పుడు చేస్తున్నాను, ఎంతసేపు చేస్తున్నా అంటే, రాత్రి రోజు 4-5 గంటలు చేస్తున్నాను సార్ అని ప్రేమనాథ్ సార్ చెప్పినప్పుడు, అప్పుడు సార్ ఏమన్నారంటే, ఈయన ఎంతో బాగా ధ్యాన ప్రచారం చేస్తారు, నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటారు, భవిష్యత్ జన్మలో చేయవలసినటువంటి ధ్యాన సాధన కూడా ఆయన ఇప్పుడే చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఏంటి, ఆయనకు సాధనా జన్మలు ఉన్నాయి. ఇంకా సాధనా జన్మ లేనివాడు ఎవరు అంటే తటవర్తిస్తారు. అదే మనం గ్రహించాల్సింది. ఏంటంటే చాలా మంది ఇక్కడ బ్రహ్మర్షి అని పేరు పెట్టగానే వాళ్ళందరికీ అట్రాక్ట్ అయిపోయి మరి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. ఈరోజు ఒక విషయం సంకల్పాలు చేయాలా వద్దా అనేటువంటి ఒక చిన్న వీడియో మణికుమారి మేడం పోస్ట్ చేసినటువంటిది గ్రూప్ లో నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. దాన్ని అందరికీ మనం పంపించాలి. ఆ వీడియో సొన్నమాల పత్రిజీ మేడం చెప్పినటువంటి సందేశం, ఇచ్చినటువంటి సందేశం అన్ని గ్రూప్స్ లో పెట్టారు. చాలా బాగుంది. అంతా ఒక 5-6 మినిట్స్ ఉంటుందేమో. సరే, మరి దీని గురించి యోగీశ్వర్లు ఏం చెప్పారంటే, హీనభావం ఎక్కడ ఉండకూడదు, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ అన్నమాచార్యుల వారు చెప్పినట్లు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, హీన అధికములు ఎందూ లేవు, అందరిలో ఆ శ్రీహరే అంతరాత్మ అని ఏ విషయాన్ని అయితే చెప్పారో, బోధించారో, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, నేను ఆ పరబ్రహ్మ ఇద్దరు ఒకటే. హీన అధికములు, తక్కువ ఎక్కువలు ఎందూ లేవు.
ఎందుకు? అందరిలో ఆ శ్రీహరే అంతరాత్మగా ఉన్నాడు. అందరిలో శ్రీహరే ఉన్నప్పుడు, అందరూ ఆ శ్రీహరే అయినప్పుడు, అందరూ ఆ భగవంతులే అయినప్పుడు ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని సార్ చెప్తూ, సేమ్ దీనికే భగవద్గీత గురించి భగవద్గీతలో ఇచ్చినటువంటి భగవంతుని స్థితి పొందాలంటే అంటే ఏంటి? నేనే ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడే నేను అన్నటువంటి స్థితి రావాలి అంటే ఇంద్రియములన్నిటినీ స్వాధీనంలో ఉంచుకొని ఎల్లెడలా సమభావం కలిగిన వారై సమస్త ప్రాణులకు హితమునర్చు కలవాడై సమస్త ప్రాణులకు హితమునర్చు కలవా ఎల్లెడల సమభావం కలిగిన వారే. ఎల్లెడల అంటే సమస్త ప్రాణుల యందు, అన్నిటి యందు సమంగా ఉండాలని సమభావం అని చెప్పారు. ఎందుకు? అన్నిట్లో ఉండేది ఆయనే గనక. ఇంకొక విషయం చెప్పారు సార్. ఇంకొక శ్లోకము భగవద్గీతలోనే ఇంకొక శ్లోకం చెప్తూ ఇవన్నీ ఎందుకు ఒకదానికోటి సార్ ఎంతగా లింక్ ఇస్తాడంటే ఒక చైన్ లింక్ మాదిరి ఉంటుంది సార్ చెప్పేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఎంత బాగా ఉంటుందంటే ఒక్కొక్క దానికి బాగా అర్థమయ్యే దానికి ఎంత బాగా చెప్తారంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకేచ పండిత సమదర్శినః అన్నారు. విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణుని, ఆవును ఏనుగును కుక్క మాంసము వండి తినటి చండాలుని ఎవరైతే సమంగా చూస్తారో పండితుడు అన్నారు. పండితుడు అంటే జ్ఞానంలో పండితుడు. ఎందుకన్నారు ఆ మాట? జంతువులను, బ్రాహ్మణుని, చండాలుని, ఆవును, జంతువుల్లో మరి ఆవును, ఏనుగును అన్ని కలిపి చెప్పారు. అన్నిటినీ సమంగా చూడమన్నారు. మరి అన్ని సమంగా చూడాలంటే మరి భిక్షగాని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకొని ఉండాలా? అతని సమంగా చూడాలా? అతనికి అన్ని సపర్యలు చేయాలా? మరి భర్త భార్యతో ఎలా ప్రవర్తించాలి? మరి సంసారం చేయాలా వద్దా? అంటే సార్ దీనికి కూడా ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పి ఈ పాయింట్ చెప్పాడు సార్. వశిష్ఠుల వారు కర్మల్లో ద్వైతం, భావంలో అద్వైతం అని అన్నారు అని సార్ చెప్పడం జరిగింది. కర్మలు చేసేటప్పుడు అతని భిక్షగాడిగా అతన్ని అవమానించకుండా, అతను చులకనగా చూడకోకుండా ఆయనకు ఏ సహాయం చేయాలనో ఆ సహాయం చేయాలి. కానీ భావం మాత్రం అతను కూడా ఆత్మస్వరూపుడే, భగవంత్ స్వరూపుడే అన్నట్లు భావం ఉండి ఆ చర్యల్లో కానీ, ఆ మాటల్లో కానీ, ఆ భావంలో కానీ ఆ దైవం అన్నట్టుగానే మనకు సమానం అన్నట్లుగానే భావించి అతనికి దానం చేయవచ్చు అన్నారు. ఇంకా భర్త భార్యతో కూడా సంసారం చేయవచ్చు. కర్మల్లో ద్వైతం, కానీ ఆత్మ సమానురాలే, తను ఆత్మే, సమానమైన ఆత్మనే, నాతో సమానురాలే అన్న భావంతో ఉండాల. తనను చూటిపోటి అంటే తిట్టడం కానీ, భర్త భార్యని తిట్టడం కానీ, అరవడము కానీ, కొట్టడం కానీ, అవమానించడం కానీ, ఇతరుల దగ్గర ఆమెను చులకనగా చూడడం కానీ ఇటువంటివి చేయకూడదు. మరి ఇక్కడ ఈ సందర్భాలు చెప్తూ దీనికి సారు మరలా సృష్టిలో అంటే సృష్టి గురించి సమస్త ప్రాణులు ఎలా ఉద్భవించాయి అనేటువంటి దాన్ని లింక్ చేసి చెప్పారు. ఎందుకు సమానంగా చూడాలి అనేటువంటి దాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ పరబ్రహ్మ పంచభూతాలను తన ద్వారా సృష్టించినప్పుడు, తన నుంచి వచ్చినప్పుడు ఆ పంచభూతాల నుంచే మరి ఈ సమస్త ప్రాణులు సృష్టించబడ్డాయి. ఈ శరీరాలన్నీ కూడా పంచభూతాల చేతనే సృష్టించబడ్డాయి. అంటే ఆ పరబ్రహ్మనే పంచభూతాల ద్వారా 84 లక్షల జీవరాశులను సృష్టించారు. అదేవిధంగా వీటికి చైతన్యం కలిగించడానికి ఏ కదలిక లేనప్పుడు వీటికి చైతన్యం కలిగించడానికి ఆయనే కొద్ది శక్తి తనలోంచి తీసి ఈ 84 లక్షల జీవరాశులు ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మే గనక ఎవరిని ఎక్కువగా చూస్తావు, ఎవరిని తక్కువగా చూస్తావు? ఆ పరబ్రహ్మ తత్వాన్ని
ఎప్పుడైతే ఆపాదించుకుంటామో అదే బ్రహ్మజ్ఞానం. సమస్త ప్రాణుల యందు, సమస్త జీవకోటి యందు అణువణువున నేనే ఉన్నాను, నేను లేని ప్రదేశం ఎక్కడా లేదు, సర్వత్రా నేనున్నాను, ప్రతి ప్రాణి యందు నేనున్నాను అన్నటువంటి భావంతో ప్రతిక్షణం అంటే సదా గుర్తుంచుకొని ఆ విధంగా జీవించగలిగితే అదే బ్రహ్మజ్ఞానం. ఆ స్థితి, ఆ పరబ్రహ్మ నేనే అన్నటువంటి, ఆ భగవంతుని నేనే అన్నటువంటి స్థితి తెచ్చుకోగలడమే అదే బ్రహ్మజ్ఞానము. మరి అప్పుడు అన్ని సమానంగా చూడగలుగుతాము. కాబట్టి దానికోసమే ప్రయత్నం చేయమని చెప్పారు. మరి సార్ ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో చెప్తూ ఇక్కడ చెప్పారు సారు, మూడవ కన్ను లేనిదే నేను ఆత్మ అన్నట్టుగా నువ్వు జీవించలేవని చెప్పారు సార్. ఎంత ప్రయత్నం చేసినానన్నారు. మరి ఆ మూడవ కన్ను జన్మలు కూడా ఎన్నో ఉంటాయని చెప్పారు సార్. ఆ మూడవ కన్ను జన్మలు కూడా కొన్ని జన్మలు మూడవ కన్నుతో అయిన తర్వాతనే, అందుకని పత్రిజీ గారు ఎప్పుడు కూడా చర్మచక్షువులు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు అని చెప్తుంటారు 4 చక్షువుల గురించి. మరి ఈ మూడవది మనోచక్షువు తర్వాత వచ్చే జ్ఞానచక్షువు, అక్కడ కూడా ఎన్నో జన్మలు ఉంటాయి. ఆ మూడో కన్ను జన్మలు కూడా ఎన్నో ఉంటాయి. అందుకనే సార్ ఏం చెప్పారు, నిజంగానే ఎవరికైనా మూడో కన్ను ఉంది అన్నప్పుడు గత జన్మలో వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతి పని ఏమేమి చేశారో చెప్పండి. వాళ్ళు మొదటి జన్మ నుంచి ఇంతవరకు ఎన్ని జన్మలు అన్ని చెప్పండి. అది మూడో కన్ను ఉండడం అంటే అర్థం అని చెప్తారు కానీ అదో ఏదో కనిపించిందని చెప్పడం కాదు. మరి అటువంటి అతీంద్రియ శక్తులు రావాలన్నా కూడా చెడు ఏమాత్రం ఉండకూడదు. ఏ కొద్దిగా చెడు ఉన్నా కూడా నీకు అతీంద్రియ శక్తులు ఇవ్వబడవు. మరి అదే విధంగా సార్ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. ఏమన్నారు, ఈ జన్మలో నువ్వు చేసే సాధనను బట్టి, ఉన్న శ్రద్ధను బట్టి, చేసేటువంటి ఆ ఆత్మసేవలను బట్టి ఏ జ్ఞానం కోసం అయితే నువ్వు తప్పిస్తున్నావో, మరి ఆ జ్ఞానాన్ని పెంచుకునేదానికి ఏ శక్తులు నీకు అవసరమో ఈ జన్మలో అది ప్రకృతి సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకునే దానికి ఇస్తుందని చెప్పారు. చెప్తూ మరి సారు ఉన్నటువంటి ఆ దివ్యచక్షు గురించి కానీ, ఆ మనసును చదివేటువంటి విషయాలు కానీ ఎన్నో సందర్భాలను నేను చూడడం జరిగింది సారు కర్మ సిద్ధాంతంలో ఎన్నో సంఘటనలు చూసి, ఫోన్లో చూసి, అవి గతంలో వాళ్ళు ఏం తప్పులు చేశారో అవన్నీ ఆ జ్ఞానాన్ని పెంచుకునే దానికి ఎన్నో చెప్పారు. నా విషయంలో చెప్పారు. నేను ఏ పుస్తకము రాయచోట్లో ఎవరి ఇంటికి పోయి ఇచ్చానో కూడా సార్ చెప్పారనమాట. అంటే ఇది ఎందుకు చెప్పారు అంటే అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పారు. ఒక కర్మ సిద్ధాంతంలో సార్కి ఉందా లేదా అనే దానికోసము పెద్దగా సార్ ఈ విషయాలు చెప్పరు ఎక్కడ కూడా. కానీ సార్ ఆ జ్ఞానాన్ని అందిస్తూ వచ్చినప్పుడు మనం దాన్ని గ్రహించాలా, గమనించాలా. పాకిస్తాన్లో ఆవును కట్టేసి, దీనికంటే ముందు ఒక వ్యక్తిని బైక్ కట్టేసి డ్రెస్సు లేకోకుండా తార్ రోడ్డు మీద అంతా కూడా బైక్ కట్టేసి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళారండి తార్ రోడ్డు మీద. అతని చర్మం అంతా పోయి రక్తసిక్తం అయ్యి అలానే ప్రాణాలు వదిలేశాడంట. రోడ్ అంతా ఈడ్చారంట బైక్ కట్టేసి. ఎందుకు ఇతనికి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని సారు ఇంకా దివ్య దృష్టిని ఉపయోగిస్తారు కదా. జ్ఞానం కోసం సారు దివ్య దృష్టిని ఉపయోగిస్తారు, దేనికోసం ఉపయోగించరు. తన కోసం ఎప్పుడు ఉపయోగించరు. జ్ఞానం పెంచుకునేదానికి, జ్ఞానం పంచేదానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భాన్ని సార్ ఏం చెప్పారంటే, చూడండి, ఆ రోడ్డుకు ఈడ్చబడి ఆ చర్మము పోగొట్టుకుని రక్తసిక్తమైనటువంటి అతను గత జన్మలో ఏం చేశాడంటే, ఒక ఆవును కట్టేసి ఆవు బ్రతికుండగానే దాని చర్మము ఊడదీసి ఆ చర్మాన్ని అమ్ముకున్నాడంట అతను.
బ్రతికున్నటువంటి ఆవు కట్టేసి ఇతన్ని కట్టేశారు, దాన్ని కట్టేశాడు కనుక ఈయన చర్మం పోయింది, దాని చర్మం తీశాడు కనుక. మరి ఇది సారు ఈ ఉపమానం చెప్పినప్పుడు మనకు డౌట్ రావాలా, ఎలా చెప్పగలిగినాడు, సందేహం రావాలి మనకు. ఈ ఉపమానం చెప్పినప్పుడు సారు ఎలా చెప్పినారు, ఎక్కడన్నా చదివి చెప్పారా, లేదు సార్ అంతకు సార్ తెలుసుకొని చెప్పారా, అది డౌట్ రావాలి మనకి. ఇక్కడ డౌట్ రాలేదంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతున్నామని అర్థం. గుడ్డెద్దు చేలో పడితే ఎట్టుంటది, అది ఏం చేస్తుందో దానికే తెలియదు. అది బురదలో పోతుందా, పైరు తొక్కేస్తుందా, పంటకు నష్టం చేస్తుందా, అసలు అది పంటలో ఉందా, రోడ్డు మీద పోతుందా, దానికి తెలియదు అనమాట. గుడ్డెద్దుకి ఏం తెలుస్తుంది, ఏం తెలీదు. పొలంలో పోతానే అట్టే అనిపిస్తుంది, రోడ్డు మీద పోతానే ఆహాని పోతానంటే ఏదో గడ్డి అనుకుంటుంది, ఏదో ఒకటి అనుకుంటా ఉంటుంది, ఏం తెలియదు దానికి. కాబట్టి గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. ఒక గురువు చెప్తున్నారంటే ఇది ఎలా చెప్తున్నారు సారు ఈ విషయాన్ని అని బాగా మనము గమనించాలి. మరి సార్ ఇంకొక సందర్భంలో కూడా ఇంకొకటి కూడా చెప్పారు సార్, ఎన్నో చెప్పారు సార్, చాలా చెప్పారు. వేష్యులు కొంతమందిని ఆ రెడ్ లైట్ ఏరియాలో పంజరాలు చిన్న రూమ్స్ లో వాళ్ళు మనిషి 6 అడుగుల స్థలంలోనే వాళ్ళని అక్కడ పెట్టి విటులకు వచ్చేదానికోసం వాళ్ళని అక్కడ బంధించి పెట్టినప్పుడు వాళ్ళ గతం గురించి సార్ చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చింది అని సార్ చెప్తారు. ఏమంటారు, కొన్ని సందర్భాల్లో బుద్ధి ఉంటే మనం తెలుసుకోగలుగుతామని. మరి బుద్ధి ఉంటే ఎప్పుడు తెలుసుకోగలుగుతాము, అంత బాగా బుద్ధిమంతులం ఎప్పుడు అవుతాము, ఆ శక్తులన్నీ ఉన్నప్పుడే. ఆ శక్తులు ఉంటాయి. కొన్ని బుద్ధితో వాళ్ళు గ్రహించి చెప్పగలుగుతారు వెంటనే, కొన్ని దివ్యదృష్టి ఉపయోగించి కూడా చెప్తారు. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు నాకు పొట్టలో నొప్పి వచ్చింది, ఇరువైపులా, ఎడమవైపు కుడివైపు. నాకు ఇప్పటికి అర్థం కావడంలే, 4-5 ఏళ్ళ నుంచి ఆ పడినటువంటి ఆ క్షుద్బాధ, ఆ బాధ నేను ఏ కర్మ చేసింటే వచ్చిందంటే, నేను పొట్టలో ఏమన్నా పొడిచింటే వచ్చింటే అనేవాడిని. ఇది ఏమన్నా పొట్టలో పొడిచానో లేదంటే ఏమన్నా పొట్ట తిన్నానో అంటే మనకు అనాలిసిస్ ఇది. అంటే సార్ ఎట్లా అంటే దాన్ని ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితత్వంతో చెప్తాడు. అట్ట కాదు, ఇప్పుడు నాకు వచ్చిన దానికి నేను ఖచ్చితత్వంతో చెప్పగలుగుతానా, ఎడమ వైపు కుడివైపు బాగా ఇదే ఇబ్బంది అయింది, నిద్ర లేదు, ఎంతో ఇబ్బంది పడినాను, మరి ఇది ఏ కర్మ వల్ల వచ్చింది నాకు, ఖచ్చితత్వంతో చెప్పగలమా? సార్ ఏమన్నారు మళ్ళీ వాళ్ళకు, ఆ విధంగా వాళ్ళకి ఆ పరిస్థితి రావడము, మరి అటువంటి ఇబ్బందులు పడ్డము, అటువంటి జీవితం వాళ్ళకి రావడం, మళ్ళీ ఆ వేష్యస్ అంటే ఇంకా వాళ్ళ దుర్భరంగా వాళ్ళ జీవితం బంధించడం అంటే సార్ ఒకటే చెప్పాడు. మనము తెలుసో తెలియకో రామదాసు చిలకను పంజరంలో బంధించాడు, ఆయన జైలు జీవితం గడిపాడు. ఎంతో మంది చేపలను అక్వేరియంలో ఆ గ్లాస్ తొట్టిలో బంధిస్తా అంటారు చేపలను. పక్షులకు మా ఇంట్లో మా అమ్మమ్మ గంపలేసేసి మూసిపెట్టుకుంటుంది, గంప కింద కోళ్ళని మేము కోసుకొని తినడానికి ఒకప్పుడు. మరి పావురాలకు గూళ్ళు కట్టి, కోళ్ళకు గూళ్ళు కట్టి, కుక్కలకు గూళ్ళు కట్టేసి వాటిని లోపల స్వేచ్ఛ లేకోకుండా చేసినప్పుడు మనకు స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు సార్. ఆ విధంగా చేయబట్టే వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదన్నాడు. ఆ విధంగా వాళ్ళు బంధించబడ్డారు ఇరుకైనటువంటి ఆ గృహాల్లో, సరిగ్గా వెలుతురు లేనటువంటి గృహాల్లో. సార్ అంటారు కొంచెం బుద్ధి ఉంటే చెప్పొచ్చు అని. మరి మనకు జరిగేటువంటి ఇవన్నీ కూడా సారు ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, సారు అన్ని జన్మల్లో ఆ కర్మలు ఏం చేశారు, దాని ఫలితం ఏంటి అనేది ఆల్రెడీ తెలుసుకున్నారు కనుక
ఏ కర్మ అనుభవిస్తున్నామంటే దానికి ముందు ఏ కర్మ చేసింటావో సార్ బుద్ధిని ఉపయోగించి చెప్పగలుగుతారు. ఎందుకు ఆల్రెడీ అన్ని చూశారు కాబట్టి, గతంలోనే అన్ని చూశారు కనుక ఇక్కడ అంతా జ్ఞానచక్షువే పనిచేస్తుంటది. ఇంకా దివ్యచక్షు అంతా అయిపోయింది అన్ని జన్మల్లో, ఈ జన్మలో కూడా ఉంది. అయినా కూడా ఆ జ్ఞానము ఇక్కడ ఏమవుతుందంటే ఆ బుద్ధి ద్వారా అందుతూ ఉంటుంది. అంతా వెంటనే అందుతూ ఉంటుంది. ఏం చేశారు ఇది చేశారు కనుక ఇది జరిగింది. కాబట్టి కొన్ని దివ్యచక్షు ద్వారా, కొన్ని ఆల్రెడీ అవన్నీ చూడడం ద్వారా గతంలోనే ఆ జ్ఞానము ఉంది కాబట్టి అందుకనే సారు ఆ బుద్ధిని కూడా ఉపయోగించి కొన్ని ఉదాహరణలు ఇట్లా, కొన్ని ఉదాహరణలు ఆ విధంగా కూడా మరి సార్ చెప్తున్నారంటే, మరి సార్ డైరెక్ట్‌గా కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ఒకప్పుడు చెప్పేవారు కదా సార్. చాలా డైరెక్ట్‌గా చెప్తున్నారు సార్. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టతలు చూడాలి, విమర్శించకూడదు. ఆ గొప్పతనం చూడాలి. ఆ జ్ఞానాన్ని చూడాలి. మరి కాబట్టి చెడు ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఈ చెడును తొలగించుకుంటే పూర్తిగా ఈ చెడు లక్షణాలను తొలగించుకోవాలంటే ఆ మనసును శుద్ధి చేసుకోవాలంటే ఒక శ్వాసను ఒక్కటే పట్టుకోవాలి. ఆ శ్వాసే గురువు. ఇంకా వేరే దాని వల్ల సాధ్యం కాదని చెప్పి. కాబట్టి సారు రీసెంట్‌గా హైదరాబాద్‌కి నేను వెళ్ళినప్పుడు సార్ ఒక మాట అన్నారు. "నేను చెప్పేదంతా అనుభవ జ్ఞానమేనయ్యా" అన్నాడు సింపుల్‌గా. ఒక మాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇంకా బాగా గమనిస్తే సారు ప్రతి ఉదాహరణ, ఉపమానాలు చెప్పేటప్పుడు గాని, జీవిత అనుభవాలు చెప్పేటప్పుడు గాని, ఇంకా ఎన్నో రకాల అనుభవాలు సార్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. మనం బాగా గమనిస్తే సార్‌కున్నటువంటి సిద్ధులు కూడా మనకు తెలుస్తాయి. ఈ 2 అయితే నేను బాగా గమనించా. ఇంకోటి కూడా ఉంది. సార్ నిరంతరం చెప్తుంటాడు. పైనుంచి సందేశాలు నిరంతరం అందుతూ ఉంటాయి. వాక్కున ఆశ్రమస్సెస్ తీసుకుంటారు. ఇక నేననేది ఎక్కడా లేదు. నా ద్వారా ఆ జ్ఞానం అంతా ఇవ్వబడుతూ ఉన్నది. వాళ్ళు అందించేటువంటిదే నా ద్వారా అందించబడుతున్నది. ఇది కూడా ఒక శక్తే. వినిపించడం. కానీ ఎప్పుడు కూడా సార్ చెప్తూ ఉంటారు. శక్తుల్ని ప్రదర్శించడం గాని, ఉన్నాయని చెప్పుకోవడం గాని, లేకున్నా ఉన్నట్లు ఉండడం గాని, ఒకవేళ ఉన్నా కూడా లేనట్టుగా ఉండాలి. శక్తుల్ని ప్రదర్శించడం చేయకూడదు. గొప్పల కోసం చెప్పుకోకూడదు. ఒకవేళ ఉన్నా కూడా లేనట్టుగానే ఉండాలి. సామాన్యంగానే ఉండాలి. మరి సార్ అలానే ఉంటారు కాబట్టి, మరి మనము బ్రహ్మర్షులందరినీ, అందరి బ్రహ్మర్షులను మనం ఒక లైన్‌లోకి తీసుకొస్తే, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళు చెప్పేటువంటి విషయాలను, వాళ్ళు బోధించేటువంటి ఆ విషయాలన్నీ కూడా మనము ఒక్కొక్కటి వాళ్ళది ఒక స్పీచ్ ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలో లేదంటే అరగంటో, గంటో గురువుగారు పత్రి సార్ ఎవరికైతే ఈ బ్రహ్మర్షుల బిరుదులను ఇచ్చారో, కొంతమంది ఇదే అడిగారంట సార్ ఒక సందర్భంలో. మేడం ఏమో అడిగారంట. ఇప్పుడు సార్ అన్నారంట, కొంతమంది అయ్యారని ఇస్తాము, కొంతమంది అవుతారని ఇస్తాము అన్నారు. మరి మనకే అర్థమవుతుంది వాళ్ళు చెప్పేటువంటి విషయాలు. క్లారిటీ వస్తది. కాబట్టి మనము సరైనటువంటి మార్గంలో
సత్య మార్గంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అర్థమవుతున్నాయి. మరి సత్యాన్ని ఆశ్రయించాం కనుక ఇవన్నీ అర్థమవుతున్నాయి. మరి సత్యం నిత్యము సత్యంలో జీవించేటువంటివి, మరి సత్యమే మాట్లాడుతున్నటువంటి పలుకుతున్నటువంటి మరి ఆ ఆచార్యులు, మరి మన అందరం కూడా ఆచార్యుల దగ్గర ఉన్నాం కనుక మరి ఈరోజు మనకు ఇంత బాగా ప్రతి విషయం కూడా బాగా అర్థమవుతూ మరి మనం ఏం చేయాలో, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో నెమ్మదిగా ఆ ఆత్మసేవలు మొదలు పెడుతూ ఆత్మసేవలు పెంచుకుంటూ పూర్తిగా ఇంకా ఈ సమయాన్ని ఆత్మసేవలకే వెచ్చిస్తూ ఈ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా అప్పుడే పూర్ణ జ్ఞానం పొంది పరిపూర్ణులు అవుతాము. కాబట్టి దానికి అన్నీ చేయాలి. పరిపూర్ణులు అవ్వాలి అంటే, పూర్ణత్వం సిద్ధించాలంటే, భగవంతుని స్థితి రావాలి అంటే, ఆ పరబ్రహ్మే నేను అన్నట్లు జీవించాలంటే, అందరూ ఆ పరబ్రహ్మ స్వరూపులే అన్నట్టుగా మనం వ్యవహారం ఉండాలంటే, మరి సార్ అదే చెప్తున్నారు. మరి మనందరం ఎంతో అదృష్టవంతులం. ఎక్కడెక్కడ జూమ్లోకి పోకుండా ఇక్కడే ఉంటూ ఇంకా పక్కకి వెళ్ళినామంటే పక్కకి ఎవరైతే వెళ్తారో పూర్తిగా గందరగోళంలో పడిపోతారు. పక్కకి వెళ్ళారు అంటే పూర్తిగా మాయ కమ్మేసి ఉంటుంది, పూర్తిగా మనస్సు ప్రభావంతో ఉంటారు. వాళ్లకు ఇంకా వేరే వేరే విషయాలు నచ్చుతాయి కానీ ఇంక ఈ విషయాలు నచ్చవు. ఎందుకంటే 8 నెలలు దూరమైన నేను జూమ్ను మొదలుపెట్టి నేనే జూమ్కు దూరం అయిపోయినా. రారోసారి క్లాసులు వినాలనిపించదు, ధ్యానం చేయాలనిపించదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? శక్తి కోల్పోయినా. ఆహార నియమాలు పాటించక, మనసు ప్రభావం, మాయ. కాబట్టి ఈ జూమ్లో మళ్ళా, ఎందుకంటే నేను మా మేడం ఇద్దరం ఉన్నాం కాబట్టి ఆమె ప్రోత్సాహము మరి సారు యొక్క ప్రోత్సాహము ఉండడం వల్ల మళ్ళా నేను రాగలిగినా. అదే ఒకరే ఉండి ఇంట్లో ఆ మాయ ప్రభావంతో వేరే ఆ నిత్యానందనో సత్యానందనో పట్టుకున్నారు అనుకోండి, గోవిందంగా వాళ్ళు ఇంకా ఈ పక్కకు రాలేరు. ఇంకా ఎందుకంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. ఆ సత్యానంద నిత్యానంద వెంటనే పడతారు, ఇంకా భజనలు చేసుకుంటూ ఉంటారు, చెక్క భజనలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఏముండదు. తృప్తి ఉంటుంది కానీ ముక్తి రాదు. తృప్తి వస్తుంది కానీ రోజు తృప్తి ఉంటుంది వాళ్ళకి, కానీ ముక్తి మాత్రం రాదు. వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి అందుకని అప్పుడప్పుడు మంచిగా ఆత్మసేవలు చేసే వాళ్ళని సార్ ఏం చేస్తారంటే, వాళ్ళకు ఇండైరెక్ట్గా చెప్పినా కూడా వీళ్ళు రాలేకపోతున్నారంటే సారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తుంటాడు మళ్ళీ ఈ మార్గంలోకి. అలా చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు. ఒక సందర్భంలో రాణి మేడంతో ఒక మాట అన్నాడు సారు, అమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా, నువ్వు వస్తావేమో అని మార్గంలోకి, కానీ నువ్వు రాలేకపోతున్నావు, అందుకనే నేను తిరుపతికి మీ ఇంటికి రావడం జరిగింది అన్నాడు సార్. అంటే ఒక రాణి మేడం విషయంలోనే కాదు, ఎంతో మంది విషయంలో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటికి రావాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళు ఎంతో ఆత్మసేవలు చేస్తున్నప్పుడు, లోకానికి వాళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు, లోకాన్ని దృష్టిలో పెట్టుకుని సారు వాళ్ళని వదిలిపెట్టాడు. కాబట్టి అటువంటి గురువుని మనం ఎప్పుడు కూడా, అటువంటి గురువు దగ్గరగా మనం ఉండడం అనేది అది మన అదృష్టము. కాబట్టి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మరి సుధారాణి మేడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ